స్టాట్యూ ఆఫ్ యూనిటీ అఖండ భారతాన్ని కలిపిన ఉక్కు మనిషికి మహోన్నత నివాళి వివరాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 1. భారతదేశ పటాన్ని చూస్తే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంతా ఒక్కటే అనిపిస్తుంది. కానీ 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పరిస్థితి ఇలా లేదు. దేశం 565 చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోయి ఉంది. ఆ ముక్కలన్నింటినీ ఏకం చేసి నేటి అఖండ భారతాన్ని మనకు అందించిన మహానాయకుడు, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వతంత్ర భారతదేశపు తొలి హోం మంత్రిగా ఆయన చేసిన కృషికి గుర్తుగా గుజరాత్లోని నర్మదా నది తీరాన నిర్మించిన ప్రపంచపు అద్భుతమే ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన దేశ ఆత్మగౌరవానికి మరియు ఐక్యతకు నిలువుటద్దం. 2. ప్రాజెక్ట్ విజన్ మరియు ప్రారంభం. ఈ భారీ ప్రాజెక్టును అక్టోబర్ 31, 2013న పటేల్ గారి జయంతి సందర్భంగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. దేశ సమైక్యతను చాటి చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అందుకే దీనికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు. పటేల్ గారి 143వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31, 2018న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 3. ప్రపంచ రికార్డులు. ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు, సుమారు 597 అడుగులు. గుజరాత్ అసెంబ్లీలోని స్థానాల సంఖ్యకు గుర్తుగా ఈ ఎత్తును నిర్ణయించారు. రికార్డ్: ఇది అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండింతలు పెద్దది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇదే అత్యంత ఎత్తైన విగ్రహం. పోలిక: చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ విగ్రహం 128 మీటర్లు రికార్డును ఇది అధిగమించింది. 4. నిర్మాణ విశేషాలు మరియు శిల్పి. ఈ విగ్రహాన్ని పద్మభూషణ్ గ్రహీత ప్రముఖ శిల్పి రామ్ వి. సుతార్ రూపొందించారు. పటేల్ గారి నిజరూపాన్ని తీసుకురావడానికి సుమారు 3000 ఫోటోలను పరిశీలించారు. ముఖ్యంగా 1949 నాటి ఫోటోను ప్రామాణికంగా తీసుకున్నారు. నర్మదా నదిలోని సాధుబెట్ అనే దీవిపై దీనిని నిర్మించారు. నిర్మాణంలో 3400 మంది కార్మికులు మరియు 250 మంది ఇంజనీర్లు అహర్నిశలు శ్రమించారు. 5. వాడిన ముడి పదార్థాలు. ఈ విగ్రహం కోసం దేశవ్యాప్తంగా 7 లక్షల గ్రామాల రైతుల నుండి పాత ఇనుప పనిముట్లను సేకరించారు. సుమారు 135 టన్నుల రైతుల ఇనుమును కరిగించి విగ్రహ పునాదిలో వాడారు. మెటీరియల్ 2,10,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 18,500 టన్నుల స్టీల్ మరియు విగ్రహం బయటి పొర కోసం 1,700 టన్నుల కాంస్య, బ్రాంజ్ ప్లేట్లను వాడారు. 6. ఇంజనీరింగ్ అద్భుతాలు. ఈ విగ్రహం గంటకు 180 కిలోమీటర్లు వేగంతో వీచే గాలులను మరియు రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగల భూకంపాలను కూడా తట్టుకోగలదు. విగ్రహం లోపల 2 భారీ కాంక్రీట్ స్తంభాలు వెన్నెముకలా ఉంటాయి. విగ్రహం ఊగకుండా లోపల ట్యూన్డ్ మాస్ డాంపర్స్ అమర్చారు. కేవలం 33 నెలల రికార్డు సమయంలో దీని నిర్మాణం పూర్తయింది. 7. పర్యాటక ఆకర్షణలు. వ్యూయింగ్ గ్యాలరీ. విగ్రహం ఛాతి భాగంలో 153 మీటర్ల ఎత్తులో ఒక గ్యాలరీ ఉంది. ఇక్కడికి వెళ్లడానికి 2 హైస్పీడ్ లిఫ్టులు ఉన్నాయి. ఇవి కేవలం 30 సెకండ్లలో మనల్ని పైకి తీసుకెళ్తాయి. అక్కడి నుండి నర్మదా నది, సర్దార్ సరోవర్ డ్యాం అందాలను చూడవచ్చు. లేజర్ షో. ప్రతిరోజు సాయంత్రం విగ్రహంపై ప్రదర్శించే 3D లేజర్ లైట్ అండ్ సౌండ్ షో ప్రధాన ఆకర్షణ. పటేల్ గారి మ్యూజియం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, జంగిల్ సఫారీ మరియు పర్యాటకుల కోసం 3 స్టార్ హోటల్, శ్రేష్ఠ భారత్ భవన్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి. 8. ఖర్చు మరియు ఆర్థిక ప్రభావం. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 2,989 కోట్లు ఖర్చు చేశారు. L&T సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ విగ్రహం వల్ల వేలాది మంది స్థానిక గిరిజనులకు ఉపాధి లభించడమే కాకుండా ఆ ప్రాంతం ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా మారింది. 9. చివరగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది కేవలం రాయి, రప్పలతో చేసిన కట్టడం కాదు. అది భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, పటేల్ గారి దృఢ సంకల్పానికి నిదర్శనం. అమెరికాకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎలాగో భారతదేశానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అలా ఒక ప్రపంచ స్థాయి గుర్తింపుగా నిలుస్తుంది. ప్రతి భారతీయుడు తన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుతం ఇది. జై హింద్. సర్దార్ పటేల్ అమర్ రహే. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే
పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ.